హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అల్లూరిస్ మల్టీ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఒక చిన్న టాపిక్ మీద అయితే మీకు నేను డిస్కషన్ చేద్దాం అనుకుంటున్నాను. జస్ట్ ఫన్నీ కాన్వర్సేషన్. సో ఎవరిని ఉద్దేశించి కాదు, ఏమీ కాదండి, సరదాగానే. సో పని చేసుకుంటూ మీతో మాట్లాడుతున్నాను నేను. సో కాన్సెప్ట్ ఏంటంటే బద్ధకం అండి, బద్ధకం. సో బద్ధకం అంటేనే నవ్వు వస్తుంది కదా. ఏం లేదండి. సో ఇప్పుడు పొంగల్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఆల్రెడీ అందరూ స్టార్ట్ చేసేసుకున్నారు కదా, ఇల్లు దులుపుటాలు సర్దుకోవటాలు అన్నీను. సో కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు మనం దులుపుకుని సర్దుకుని నాకులాగా బద్ధకం పర్సన్స్ కూడా చాలామంది ఉంటారు. అది వాళ్ళు ఏంటంటే సో పండగ కదా సర్దేసుకుందాము చేసేద్దామని చెప్పేసి ఒక 10 days ముందు నుంచి అందరూ సర్దుకుంటారు. ఈ పాటికి నాకు తెలిసి మ్యాక్సిమం అందరూ కూడా దులుపులు సర్దుకోవటాలు అల్మర్లు కిచెన్ అన్నీ సర్దుకుంటాం కదా. సో ఏంటంటే ఆ సర్దుకున్నవి మళ్ళీ మనం ఎన్ని రోజులు ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నావా అన్నదే కాన్సెప్ట్ అండి. సో ఒక ఫన్నీ కాన్సెప్ట్ అండి. ఇదేం పెద్ద సీరియస్ ఇష్యూలా కూడా కాదు, ఒకరిని ఉద్దేశించి కూడా కాదు. సో నేనైతే మొత్తం నాకేంటంటే వంట అంతా అయిపోయిన తర్వాత నీట్గా అన్ని షింక్లో వేసేసి కడుక్కోవడం అయితే అలవాటు. అటు ఇటు ప్యారలల్గా కొన్నిసార్లు చేస్తాను, పొయ్యి మీద కూర అది వేసేసి షింక్లో వేసేసి అలా సర్దుకొని. అన్నిసార్లు అయితే చేయలేనండి. సో అంటే నీట్గా కుకింగ్ అయిపోయి అవన్నీ ఊడ్ చేసుకుని ఒక పక్కకు పెట్టేసుకొని గట్టు పక్క నుంచి తుడుచుకొని లాస్ట్లో సామాన్లు కడుక్కోవటం నాకు అలవాటు. అంటే ఉప్పు పసుపు అన్నీ అక్కడే పెట్టుకుంటా. సో కొంతమందికి ఏంటంటే మనం కుకింగ్ చేస్తా కూడా ఏమేమి యూజ్ చేస్తున్నామో అవన్నీ కూడా ఎక్కడికక్కడ సర్దేసుకుంటూ ఉంటారు. సో నాకు లాంటి పర్సన్స్ కూడా కొంతమంది ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి ఇది కనెక్ట్ అవుతుంది మోస్ట్లీ. సో ఇక్కడ ఏంటంటే అన్నీ సర్దేసుకుంటాం కదండి 1 by 1. ఆ సర్దుకున్న తర్వాత నీట్గా సర్దేసి డైనింగ్ టేబుల్ సర్దేస్తాం కదా నీట్గాను. సో డైనింగ్ టేబుల్ సర్దేసిన తర్వాత పిల్లలు ఉన్న వాళ్ళు కొంతమంది హస్బెండ్స్ వాళ్ళు ఏంటంటే అన్నీ సర్దిందిరా అమ్మ సర్దింది వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అని కూడా చెప్పరండి. ఏదైనా ఉంటే గవ్వాలను తీసుకొచ్చేసి ఆ డైనింగ్ టేబుల్ మీద పెట్టేయటం, లేకపోతే ఇంకొకటి షింక్ ఏమైనా కడిగామనుకోండి వాష్ బేషన్స్. ఈ మా పిల్లలు అయితే పెయింట్లు అవన్నీ వేసేసి ఆ చుక్కలు కింద చేసేస్తారు. నేను మొన్న 2 days షింక్ కడిగానండి, మళ్ళీ ఈరోజు షింక్ అంతా కూడా బ్లూ కలర్ పెయింట్ చేసేసారు. అంటే ఓ పక్క నుంచి మనం సర్దుకుంటూ వస్తున్నా కూడా ఇంకో పక్క నుంచి వీళ్ళ పనులు వీళ్ళు చేసేస్తూ ఉంటారు అన్నమాట. కొంతమంది ఇంట్లో పిల్లలు చేస్తూ ఉంటారు, కొంతమంది ఇంట్లో హస్బెండ్స్ చేస్తూ ఉంటారు. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు ఏమైంది డైనింగ్ టేబుల్ మీద ల్యాప్టాప్ పెట్టుకుని అక్కడే ఇవి అన్నీ సర్దేస్తూ ఉంటారు. మా వాళ్ళు ఏంటి దివాన్ దగ్గర ఏదైనా పెట్టామనుకోండి, సో వాళ్ళకి ప్లేస్ ఇవన్నీ సర్దండి రోజు సర్దలేకపోతున్నాను నేను, ఓల్డ్ పని అయిపోతుందిరా చిన్న సర్దండి అంటే, అమ్మ చూడు నేను ఇక్కడ పెట్టేశాను అది అక్క పెట్టింది అనేవాళ్ళు ఒకళ్ళు. మా పాపని అడిగితే చూడు చిత్రాంశ పెట్టాడు నేను అన్నీ సర్దేసుకున్నాను కదా అనేవాళ్ళు ఒకళ్ళు. సో ఒకళ్ళ మీద వాళ్ళు వేసుకుని వాళ్ళు ఎస్కేప్ అయిపోయి స్కూల్కి వెళ్ళిపోతారు. వాళ్ళ వెనకాల మనం సర్దుకోవాలి కదా. సో చిన్న ఒక కామన్గా ఇంట్లో జరిగివే నేను చెప్తున్నానండి. సో అలా అన్నీ క్లీన్ చేసేసుకుని విండోస్ అవన్నీ క్లీన్ చేసేస్తాం కదా. 10 days ముందు నుంచి చూసామంటే మళ్ళీ పండుగ 2 days ముందుకి ఇంచుమించు కొంచెం డస్ట్ పడుతుంది కదా, మళ్ళీ అవన్నీ క్లీన్ చేసుకోవటం. సో పండుగ అయిపోతుంది. సో పండుగ అయిపోయిన తర్వాత ఇప్పుడు దులిపిన దాన్నే మనం ఎంతవరకు మెయింటైన్ చేయగలుగుతున్నామా అన్నదేనండి. సో నేనైతే కొంతవరకు మెయింటైన్ చేస్తాను. తర్వాత నాకు కొంచెం నీరసం వచ్చింది అనుకోండి, చిచ్చి ఎప్పుడు చేసినా ఇంతే, వీళ్ళు వచ్చి పెట్టేస్తారు అటు వచ్చి పెట్టేస్తారు, నాకేదో పని వదిలేస్తాను ఇంకెప్పుడు ఇంతే అన్న ఫీలింగ్లోకి నేను వెళ్ళిపోతా. సో కొంతమంది ఏంటంటే అమ్మ సర్దేం కదా కనీసం సర్దింది ఒక 20 days అయినా నీట్గా మెయింటైన్ చేద్దాం అనుకుని కొంతమంది సర్దుతారు. ఎంత సర్దినా ఒకటే లేదు సర్దాలా ఏంటని కొంతమంది కొన్ని కాన్సెప్ట్స్లోకి వెళ్తారు. సో కాన్సెప్ట్ ఏదైనా ఏంటంటే అమ్మయ్య నాకులాగా చేసిన వాళ్ళు ఇంకొకరు ఎవరో ఉన్నారులే, సో మనం కనెక్ట్ అయ్యాంలే, నేను ఒకదాన్ని అలా అనుకుని ఫీల్ అవుతున్నాను అని కొంతమంది ఉంటారు కదా. సో కొంతమంది వాటిల్లో కొన్ని అందరికీ కలుస్తాయండి. నాకు కొన్ని కలుస్తాయి, నాకు కలుస్తాయి, అలా ఏదైనా కావచ్చు. సో ఏంటంటే జనరల్గా మన అంటే మా తెలుగు పీపుల్ అనే కాదు, జనరల్గా ఒక ఉమెన్ మైండ్ సెట్ ఏంటంటే అమ్మయ్య కష్టపడి చేసాము దాన్ని నీట్గా మెయింటైన్ చేయగలిగితే బాగుంటుందని అనుకుంటాము. కాకపోతే అది అన్ని సిచ్యువేషన్స్లోనూ కుదరదండి. మనకి ఇల్లు ఉన్న స్పేస్ని బట్టి కుదురుతుంది, మనకేంటంటే ఇంట్లో ఉన్న సామాన్లు బట్టి సర్దుకోవటం కుదురుతుంది. సో సామాన్లు ఎక్కువ ఉన్నప్పుడు మనం సర్దుకోవటం కుదరదు, తక్కువ సామాన్లు ఉన్నప్పుడు ఏ ప్లేస్లోకి వెళ్ళిపోతాయి కాబట్టి ఇల్లంతా నీట్గా ఉంటుంది. ఎక్కువ సామాన్లు ఉన్నా కూడా ఒక ఆర్డర్లో పెట్టి సర్దుకోవచ్చు. అది ఎలాగంటే తీలేనివి అన్నీ ఒక చోట అటక పెన్ పెట్టేసి రెగ్యులర్గా వాడి అన్నీ మనకి దగ్గరలో పెట్టుకోవటం అలాగా.
సో కొంతమంది ఏంటంటే ప్యారలల్గా మనతో మాట్లాడేస్తూ ఉంటారు, అన్ని పనులు చేసేసుకుంటారు, పని అయిపోయింది అంటారు. సో అలాంటి వాళ్ళు చాలా గ్రేట్ అండి. సో ఒక్కొక్కసారి నేను అడుగుతూ ఉంటాను, ఎవరిదైనా నాకు ఇల్లు మరీ బాగుంది అని అనిపించింది అనుకోండి, మీరు ఇల్లు ఎలా సర్దుకుంటారని అడుగుతా ఒక్కొక్కసారి. అంటే ఎవరైనా ఇంటికి వెళ్ళి బాగుంది అని అనుకుంటే సో వాళ్ళు అంటారు ఫస్ట్, ఇంట్లో తక్కువ సామాన్లు ఉంటేనే ఇల్లు నీట్గా ఉంటుంది, ఎక్కువ సామాన్లు ఉండేసి ఇల్లు నీట్గా ఉండాలంటే ఎలా ఉంటుంది శ్వేత? తక్కువ సామాన్లు ఉంటే అవి ఏ ప్లేస్లో ఉండాల్సినవి ఆ ప్లేస్లో ఉంటాయి కాబట్టి మనకి ఇల్లు అనేది నీట్గా పెట్టుకోవచ్చు. సో సామాన్లు పెట్టేసుకుని ఎప్పుడో ఏదో అవసరం వస్తుంది కదా అని చెప్పేసి సామాన్లు అన్నీ ఇంట్లో పెట్టుకుని అదంతా కాదు కదా. సో కొంతమంది అలా సర్దుకునే వాళ్ళు కూడా ఉంటారండి. సో ఇప్పుడు అన్నీ రెంట్ హౌస్లు అయిపోయినాయి, ఓన్ హౌస్ అంటే మనం కొనుక్కునేటప్పటికి ఆల్రెడీ బిల్డ్ అయిపోయి ఉంటున్నాయి. సో కొంతమంది వాళ్ళ అభిరుచికి తగ్గట్టు అన్నీ పెట్టుకుంటారు. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ స్పేస్ ఆల్రెడీ ఆర్గనైజ్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి బాగానే ఉంటుంది. సో మనం రెంటెడ్గా వేరే ఊరి నుంచి ఇంకో ఊరు షిఫ్ట్ అయ్యేటప్పుడు మనకి కావాల్సిన స్పేస్తో ఉన్న అపార్ట్మెంట్స్ దొరకడం కష్టం, దొరికితే రెంట్ ఎక్కువ, తక్కువలో అడ్జస్ట్ అవుదామంటే అర్లు ఉండవండి. సో అది ప్రాబ్లము. సో బద్ధకం అంటారా, బద్ధకానికి ఏముందండి, 4 రోజులు చేసాం అనుకోండి, 5వ రోజుకి నీరసం వస్తుంది. పండగ చేసిన పని డైలీ దులుపుకుని సర్దుకుని చేయడం అంటే ఎవరికైనా నీరసం వస్తుందండి, అది కాదని ఎందుకు అంటారు. కానీ సో నేనైతే ఉంచుదామని ట్రై చేస్తాను, కాకపోతే ఉంచలేను. సో మీరు ఉంచుదామనుకుని ఉంచగలుగుతున్నారో, లేకపోతే నాకులాగా ఉంచుదామనుకుని ఒక 10 days 15 days ఉంచి అబ్బా మళ్ళీ మొదటికి వచ్చేసిందిలే ఏం సర్దుతాంలే అనుకునే వాళ్ళు ఉంటారా? నాకు కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. అయితే కొంతమంది చాలా బాగా సర్దుకుంటారండి. మళ్ళీ ఇప్పుడు సర్దేం అంటే ఇల్లు మళ్ళీ 1 సంవత్సరం వరకు కూడా వాళ్ళు అలాగే మెయింటైన్ చేస్తారు. సో వాళ్ళకంటే ఇంట్లో ఉన్న సామాన్లు బట్టి సర్దుకుంటారో, లేకపోతే ఫస్ట్ నుంచి వాళ్ళకి అది అలవాటు ఏమో, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి తీరు ఉంటుంది కదండి, ఆ తీరుని బట్టి సర్దుకుంటారు మరి. సో అలా సర్దుకుంటే వెళ్ళని గుడ్ అండి. సో నేను అలాగే అనుకుంటాను, కాకపోతే నాకు అన్నిసార్లు కుదరదు. ఒక్కొక్కసారి చేద్దామని చెప్పి ట్రై చేస్తాను, కాకపోతే ఒక 4-5 days అయిన తర్వాత మా పిల్లలు ఇటు లాగుతారు, అటు ఇటు లాగుతారు. నేను ఏదో పని కోసం పెద్ద గిన్నెలు తీయాల్సి వచ్చి మొత్తం తీసి ఇంకా పెట్టలేక ఉంచేస్తూ ఉంటాను. సో అది ఫ్రెండ్స్ మరి. సో మీతో వీడియో చేస్తుంటుంటేనే నేను కూడా బట్టలు మాట్లాడి చేసుకుంటున్నాను. సో నాకులాగా ఒకరితో మాట్లాడుకుంటూ పని చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. సో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని. సో మీరు అందరూ ఆదరిస్తారని అనుకుంటున్నాను. సో నా సిల్లీ కాన్వర్జేషన్ కనుక మీకు నచ్చితే, మీకు ఏదైనా పలానా కాన్సెప్ట్ మీద చేయండి అక్క ఫన్నీగా అంటే ఐ విల్ ట్రై అండి డెఫినెట్గాను. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఇది మనకి కనెక్ట్ అవుతుంది, ఈ అక్క చెప్పింది అని మీరు అనుకుంటే బట్టి డెఫినెట్గా షేర్ చేయండి. అందరూ మంచిగా ఉండాలని చెప్పి